హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నిన్న ఏదైతే విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, నిన్న నైట్ సడన్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఆయన విచారణలో భాగంగా ఏదైతే 25 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది అని చెప్పారు. ఏదైతే కేబీ రావు అని ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నాకు అసలు తెలీదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదని విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇదే కేబీ రావు అనే వ్యక్తి కె వెంకటేశ్వరరావు కదా నీ పేరు, అదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తిరుపతికి వెళ్ళి ప్రమాణం చేద్దాం, ఎవరు ఎంత అబద్ధాలు చెప్తే, నేనేమన్నా అబద్ధాలు చెప్తే నాకు అనారోగ్యం వచ్చి నేనే పోతాను అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళ మీద సివిల్ కేసు సివిల్ డిఫర్మేషన్ కేసు అనో ఇంకోటి ఏంటంటే క్రిమినల్ కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుందన్నారు. ఇంకా లాస్ట్ ఏంటంటే, ఏదైతే 22 ఇయర్స్గా జరిగిన ట్రాన్సాక్షన్ ఇప్పుడు అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి, మొత్తం వెరిఫై చేసి చెప్తానని విచారణలో చెప్పారు అని విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి మీరేమంటారు సార్? కేవీ రావు అనే వ్యక్తి కేసు ఫైల్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. సో మొన్న రీసెంట్గా ఒక రిజిస్టార్, తహసీల్దార్ ఆఫీస్లో రిజిస్టార్ కూడా కంప్లైంట్ చేశారు, రిటైర్డ్ పర్సన్. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. ముందు ఆర్టీఐ కూడా రాశారు. ఇక్కడ చాలామంది స్టేట్ గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ కంప్లైంట్ చేయడానికి భయపడుతూ ఇండైరెక్ట్గా కంప్లైంట్ చేస్తూ ఆర్టీఐ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు. అంటే మేబీ ఆ ఎలిగేషన్ వల్లే బీజేపీ కూడా వైసీపీ గతంలో సపోర్ట్ చేస్తుంది అన్నట్టు కూడా కొన్నిసార్లు ఇష్యూలు కూడా వచ్చాయి. సో అది పక్కన పెడితే, ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ధైర్యం చేసి కంప్లైంట్స్ రాస్తున్నారు. సో ఈ కేవీ రావు అతను ఒకప్పుడు కాకినాడ డీప్ సీ పోర్ట్ ఇది ఉంది కదా, దానికి సమ్ సిఎండిగానో ఎండిగానో చేసినట్టున్నారు. సో అప్పటి నుంచి ఆయన మొదటి నుంచి ఎంతో అనుభవం ఉంది. ఏంటి ఎక్కడ ఏం అవకతవకలా ఏంటి అనేది కూడా బాగా నడుస్తుంది. జనరల్గా రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా చిన్నా చితక ఎలిగేషన్స్ ఉంటాయి. కాకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే 2019లో వచ్చిందో ఎట్లా చేశారంటే, వీళ్ళు ప్రతీదీ వాడుకోవడానికి, ప్రతీదీ కిడ్ ప్రోకోగా మార్చడానికి, ప్రతి శాఖలో ఉన్న డబ్బుల్ని వేరే దాంట్లోకి మరల్చడానికి ప్రతీదీ దేన్ని వాడుకోవడం స్టార్ట్ చేశారు. గత ప్రభుత్వాలు ఎవరిని కూడా వాళ్ళని రూపురేఖలు లేకుండా మాయించేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద తీవ్రమైన ఎలిగేషన్స్, కేసులు, అరెస్ట్ చేయడాలు, వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇవన్నీ స్టార్ట్ చేసింది 2019 తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వమే. సో ఎప్పుడైతే ఇట్లా వచ్చే, అరే ఇప్పుడు ఎవరు ప్రభుత్వం వచ్చినాడో వాళ్ళకి ఫేవర్గా జరుగుతుంటాయి, అది మొదట అనాథగా వస్తూనే ఉంది. బట్ వీళ్ళు కొత్త సంస్కారానికి నాంది పలికారు. ఎట్లా అంటే, మేమే ఇంకా రాబోయే రోజుల్లో మాదే, మీరు ఒక 30 ఏళ్ళు మా అన్న ముఖ్యమంత్రి, మేము రాజులు అన్నట్టుగా పాత వాళ్ళందరినీ బలవంతంగా తప్పించేసి, బలవంతంగా వాళ్ళకి రావాల్సినవి కానీ, లేదంటే అక్కడ న్యాయపరంగా అక్కడ ఇప్పుడు ఒక యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్ ఫామ్ చేసినప్పుడు ఆ యూనియన్కి లీడర్ ఎవరు, ఎక్కువ మెజార్టీ ఎవడొస్తే వాడిని పెట్టాలి. అలా కాకుండా వీళ్ళు బలవంతంగా వీళ్ళు వైఎస్ఆర్ వాడిని ఫేవర్గా ఉన్నవాడిని పెట్టడం, వీళ్ళకి ఫేవర్గా ఉండేలాగా బిజినెస్లు చేసుకోవడం, ప్రతీది కూడా చాప కింద నీరులాగా అవినీతి అనేది విస్తరించడం స్టార్ట్ అయింది. సో ఏదైతే కాకినాడ పోర్టు రైసు ఇష్యూ ఇదయ్యిందో, ఆ తర్వాత ప్రభుత్వం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. జనరల్గా పోర్టు వ్యవహారాలను కూడా సెంట్రల్ దీంట్లోకి వస్తాయి. బట్ ఆ పోర్టు పరిధి దాటిని ఇమీడియట్గా అది ఖచ్చితంగా స్టేట్ దీంట్లోకి, సివిల్స్ దీంట్లోకి వస్తుంది. పైగా కస్టమ్స్ వాళ్ళకి కూడా ఇది లింకప్ అయి ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఇలా జరుగుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇట్లా పట్టించుకోకుండా స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేసేటప్పుడు దాంట్లో ఉన్న అవకతవకలు బయట తీయకుండా ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొన్న రైస్ ఎగుమతులు ఏదైతే అయ్యాయో అప్పుడు బయటకు వచ్చాయి. ఆ తర్వాత మరి కాస్త కాన్సన్ట్రేషన్ పెంచేసరికి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చిన వ్యవహారంలో ఈ కేవీ రావు గారు అనే వ్యక్తును అక్కడ ఆల్రెడీ పోర్ట్లో కొన్నేళ్ళుగా సీఎండీగానో లేదంటే ఇతరు వీటిలో అంటే ఫార్మర్ సీఎండీ అయినా కొన్ని విధులు నిర్వర్తించిన సందర్భంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, లూప్ హోల్స్ అన్నీ తెలిసిన వ్యక్తి. ఈయన ఇట్లాంటి పోర్టు వ్యవహారాల్లో స్టేట్ గవర్నమెంట్ కూడా పోర్టు వాళ్ళతో కలిసి మింగిలైపోయి సుమారుగా 3,000 కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపారన్నట్టుగా ఆయన అభియోగంలో ఉంది. 3,000 కోట్లు చూడండి అసలు. ఆ రైసు మొన్న మీరే చెప్పినట్టున్నారు, 7,500 టన్నుల రైస్ అంట. అంటే చూసుకోండి, 7,500 ఇంటూ 1000, అంతే కదా, టన్ను అంటే 1000 కిలోలు కదా. ఎన్ని కిలోలు, ఎన్ని లక్షల కిలోలు అండి. సో అది ఎంత కాస్ట్ ఉంటుంది.
సో ఇక్కడ 3,000 కోట్లు. ఈ 3,000 కోట్లలో కూడా ఆయన ప్రధానంగా ముగ్గురిని అభియోగంగా చేర్చడం జరిగింది. ఆ ముగ్గురులో ప్రధానమైన వ్యక్తి, మొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఈజ్ ఆడిటర్, రాజ్యసభ సభ్యుడు, పైగా రాజకీయ నిష్ణాతుడు. ఈ ఆడిటర్ ఉన్నవాడు మ్యాక్సిమం మీకు తెలుసో తెలీదో ఇటు లా కూడా చేసి ఉంటారు వాళ్ళు. లాలో ఉన్న లూప్ హోల్స్ అన్ని తెలుస్తాయి. ఆడిటర్ అంటేనే ఏది ఎక్కడ ఏది ఎటు మరల్చాలి, ఎటు చేయాలి, ఏది అడ్జస్ట్ చేయాలి అనేది అంతే కదా. ఇక్కడ ఓనర్కి 10 రూపాయలు మిగల్చాలంటే ఈయన ఒక సెట్టింగ్లు చేస్తాడు. సో అట్లాంటి ఆడిటర్లు ఉన్న ఆయన కాబట్టి ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ ప్లేస్లో మన ఎవరు శరత్ చంద్రారెడ్డి, ఏది అరవిందో చైర్మన్ గారు, అదే ఫౌండర్ చైర్మన్ గారు అబ్బాయి. తర్వాత విక్రాంత్ రెడ్డి, మన సన్ ఆఫ్ వైవి సుబ్బారెడ్డి గారు. సో ఈ ముగ్గురు పేర్లు ఎలిగేషన్ పెడుతూ ఆయన ఈ అన్నిటికి కూడా తెరలేపడం జరిగింది. అంటే చూడండి, ఇక్కడ సెంట్రల్ స్టేట్ వాళ్ళతో కలిపి ఎంతమంది కుమ్మక్కయ్యి ఎన్ని లక్షల కిలోల బియ్యాన్ని కాజేశారు అని ఒక ఎగ్జాంపుల్ అయితే, ఇప్పుడు మరలా ఈ 3,000 కోట్ల వ్యవహారం కూడా చూడండి. ఇలాంటివి ఇంకెన్నో. అందుకే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు అన్న టైంకి ముందు రోజు ఒక 10-15 కాల్స్ వచ్చాయంట. అన్న మీరు రావద్దన్న, అన్న మీరు ఆగిపోండి అన్న ఆల్రెడీ కలెక్టర్ గారు వచ్చి చూశారు, సీజ్ చేశారు కదన్న, మళ్ళీ మీరు ఎందుకన్నా అన్న, ఇక్కడ ఒక 10,000 కుటుంబాలు దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నాయన్న. అంటే చూడండి ఎంత పెద్ద నెట్వర్క్, ఎంత పెద్ద మాఫియానో చూడండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.